అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. ఈరోజు మన యువరాజు మళ్ళీ బయటకు వచ్చాడు. యువరాజు అంటే అందరికీ తెలిసిందే, మన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన కొత్త పదం మళ్ళీ ఇంకోటి పట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ బీహార్ ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరేసి పక్కన పడేసే ఉద్దేశంతో ఆ సవరణ జాబితా తయారు చేస్తున్నారు. దానికి మన రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మాట్లాడతారు. అక్రమంగా ఎవరైతే వలసదారులు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ అక్రమ నివాసం ఉంటూ మన భారతదేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ కొంతమంది వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఇక్కడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నివాస పత్రాలు ఇలాంటివన్నీ సంపాదించి గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా పొందుతూ మన దేశ ప్రజలకి నిజంగా చెందవలసినటువంటి పథకాలను వాళ్ళు పొందుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఆ విషయాలను ఇప్పుడు బయటకు తీసి వాళ్ళను ఓటర్ల జాబితాలోంచి పక్కకు తీసేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న పనిని కూడా మరి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి దేశ ప్రయోజనాలు, దేశ భద్రత కంటే వీళ్ళకి రాజకీయాలే ముఖ్యం. అంటే ఇది మనం మాట్లాడట్లా, అధికారికంగా వచ్చినయే చెప్తున్నాము. ఇదిగోండి, ఇది పేపర్, ఈనాడు పేపర్లో బహిరంగంగా ముద్రించింది. బీహార్ ఓటర్లుగా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ జాతీయులు ఓటర్లుగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా దీన్ని వచ్చే నెల నుంచి ఈసీ చేయిస్తుంది అని చెప్పేసి ప్రకటించింది. చేస్తే కొన్ని కోట్ల మంది చేరుతారు, బయటకు వస్తారు. వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారో వేరే దేశస్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా దేశవ్యాప్తంగా ఈ ఈసీ చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ ముందు బయటికి పంపించేస్తే దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయాల్లో రాజీ పడకుండా, రాజకీయాలు చేయకుండా మన రాహుల్ గాంధీ గారు రాజకీయాన్ని పక్కన పెట్టి ఇలాంటి విషయాల్లో మరీ కుంచితత్వంతో ఆలోచించకుండా పెద్ద మనసుతో ఆలోచించాలని కోరుకుంటూ దేశ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, నమస్తే.